శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జాతకంలో సూర్యుడు అందరికీ అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సూర్యుడి బలం లేకపోతే ప్రతి అవకాశము వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన పనుల్లో కూడా ఆటంకాలు వస్తాయి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు తొందరగా అవ్వవు. ఎప్పుడూ కూడా వృత్తిపరంగా అభద్రతా భావం ఉంటుంది. అంటే జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఆత్మన్యూనతా భావం ఉండి ఎవరితో కలవలేరు. అలాగే తప్పు లేకుండా ఒక్కోసారి మీ మీద నిందలు పడుతూ ఉంటాయి. దానికి కారణం మనకి జాతకంలో సూర్యుడి బలం లేదని అర్థం. సూర్యుడి బలం మన జాతకంలో పూర్తిగా రావాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు ఏంటంటే, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలో నీళ్లు పోసి పంచదార కలిపి బెల్లం ముక్క కలిపి ఆ నీళ్లు తాగి వెళ్ళాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే నల్లటి గోవులకు కానీ కోతులకు కానీ వీలైనప్పుడల్లా ఆహారం వేస్తూ ఉండాలి. అదేవిధంగా వీలైనప్పుడల్లా నారింజ రంగు లేదా ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. రామాలయంలో కానీ శివాలయంలో కానీ ఆదివారం రోజు భక్తులకు అన్నదానం చేయాలి. దానివల్ల రవి బలం పెరుగుతుంది. తండ్రి ఆశీస్సులు ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. అలాగే నిద్రించే సమయంలో తల దగ్గర ఒక గ్లాసులో పాలు ఉంచి మర్నాడు ఉదయం ఆ పాలు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. తూర్పు ఆగ్నేయంలో ఇంట్లో ఒక కుండ ఉంచి ఆ కుండలో నీళ్లు పోసి ఉంచాలి. రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. అలా తూర్పు ఆగ్నేయంలో కుండ ఉంటే దానిలో నీళ్లు ఉంటే కనుక రవి బలం బాగుంటుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆదివారం గోధుమలతో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. మారేడు మొక్కకు నీళ్లు పోయాలి. శివాలయంలో ఆదివారం పూట ఎర్ర ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ పరిహారాలు చేసుకుంటే జాతకంలో ప్రతి ఒక్కరికి సూర్యుడి బలం పెరుగుతుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా, మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా, కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు చికాకులు గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.